హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరికొన్ని గంటల్లోనే 13వ వారం కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ అక్కినేని కింగ్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ తరుణంలోనే హౌస్లో ఉన్నటువంటి టేస్టీ తేజతో మాట్లాడుతూ, తేజ, నువ్వు గత కొన్ని వారాలుగా గేమ్లో అయితే సూపర్గా ఇన్వాల్వ్ అవుతూ నీకు సహకరించకపోయినా కూడా గేమ్లో అయితే 100% ఎఫర్ట్స్ పెడుతూ వచ్చావు. కానీ ఈ వారం నీ ఆట అస్సలు కనిపించలేదు తేజ. నువ్వు అసలు ఎందుకో డల్గా అనిపిస్తున్నావు, ఏమైంది అని ప్రశ్నించగా తేజ మాట్లాడుతూ, సార్, నీకు ఈ వారం ఎందుకో అంతగా కలిసి రాలేదేమో అనిపించింది. ఈ వారం అసాధ్యం మొత్తం కూడా నేను కరెక్ట్గా ఆడలేకపోయాను. నాకు ఆడే అవకాశం వచ్చింది 2 సార్లు కూడా, అందులో కూడా నేను కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టలేదేమో అని అనిపించింది. అందుకే నేను అలా ఉన్నాను సార్ అంటూ టేస్టీ తేజ అయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ, తేజ, నువ్వు కేవలం స్ట్రాటజీస్ ఆలోచించి కామన్గా గేమ్ ఆడటానికి మాత్రమే ఉపయోగిస్తున్నావు, కానీ ఫిజికల్ టాస్కుల్లో మరింత ఎఫర్ట్స్ పెడితే నువ్వు కూడా విన్నర్గా నిలిచే అవకాశం ఉంది అంటూ తేజని మంచి బూస్టప్ ఇచ్చే మాటలు అయితే చెప్పాడు నాగార్జున. సో తేజకైతే కొన్ని చురకలు కూడా అంటించాడని చెప్పవచ్చు. కొందరికి మాత్రమే నువ్వు సపోర్ట్గా నిలుస్తున్నావు అంటూ అవినాష్, రోహిణిలతో మాత్రమే కలిసి ఎక్కువగా ఉంటున్నావు, మిగిలిన వారందరితో కూడా కలవాలి, వారందరితో కూడా మాట్లాడాలి, అప్పుడే కదా నీ రియాలిటీ ఏంటో బయటపడేది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత గౌతమ్తో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ, సార్, నేను వాడికి సపోర్ట్ అయితే చేశాను, నా ఫ్రెండ్ కావడంతో నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదని నాకు అనిపించింది, అందుకే అడిగాను. దానికి వాడు ఎక్స్ప్లెయిన్ చేసింటే సరిపోయిండేది, కాకుండా నేను నీకోసం ఎప్పుడూ సపోర్ట్ చేయలేదా, నా ఫ్యామిలీని కూడా వద్దన్నాను, నీ ఫ్యామిలీని మాత్రమే రమ్మన్నాను, నేను ఆ హెల్ప్ చేశాను అంటూ నాపై అనేసరికి నాకు కూడా కొంచెం బాధ కలిగించింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయంలో నన్ను కన్సర్న్ చేశారు. అప్పుడు అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలిపాను సార్ అంటూ తేజ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా తేజతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.